రోజున కనీసం 2 పూటల తిండి పడుతున్నారు కాబట్టి, కనీసం కూలీనాలు చేసుకునే పడుతుంది కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిషన్ భగీరథ నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మంత్రివర్గ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి తీసుకపోతే వారికి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పేద ప్రజలకు న్యాయాలపై అదేవిధంగా ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇలా గంట సేపు ఇక్కడ ధర్నా కింద కూర్చుంటే ధర్నా చేస్తుంటే నిరసన చేస్తుంటే వినతి పత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తులు చెప్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్యమాల గంట, అదేవిధంగా నిజాయితీగా పనిచేసే గంట, పోరు గంట. తప్పకుండా అధికారులు స్పందించాల్సిన అవసరం, న్యాయమైన డిమాండ్స్ కనుక పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ ప్రజల పక్షం తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.